హల్లెలూయా! దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. చాలాసార్లు మనం దేవుని క్వెషన్ చేస్తుంటాం కదండీ! ఎక్కడున్నావు నువ్వు? ఇన్ని ట్రబుల్స్‌లో ఉన్నానే, ఇంత ఫేస్ చేస్తున్నాను కదా! ఇంత కష్టంగా ఉంది కదా నా పరిస్థితి. నువ్వెక్కడున్నావు? ఎక్కడ వింటున్నావు నా మాట? నీకు వినిపించట్లేదా నేను ప్రార్థించడం? నీకు కనిపించట్లేదా నేను ఏడవడం అని. అయితే ఈరోజు దేవుడు మనకి వాగ్దానం ద్వారా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాడు. ఏంటో చూద్దామా? యెషయా గ్రంథము 40వ అధ్యాయం 27వ వచనం. Isaiah chapter 40 verse 27. O Jacob, how can you say the Lord does not see your troubles? O Israel, how can you say God ignores your rights? Have you never heard? Have you never understood? The Lord is the everlasting God, the creator of the earth. He never grows weak or weary. No one can measure the depths of his understanding. యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదని నీవెలా అనుచున్నావు? ఇజ్రాయేలు, నీవెలా ఇలాగ చెప్పుచున్నావు? నీకు తెలియదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానము శోధించుటకు అసాధ్యము. హల్లెలూయా! చూడదండి దేవుడు మాట్లాడిన మాట. మనం చాలాసార్లు అనుకుంటాం కదా, ఆయనకు కనిపించట్లేదు నా మొర, ఆయనకి వినిపించట్లేదు నా ప్రార్థన అని. అయితే ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, మనకి తెలీదా ఆయన ఎంత గొప్ప దేవుడో? మనకి తెలీదా భూమి ఆకాశాలను సృజించిన దేవుడు అంట ఆయన. అవునా? అటువంటి గొప్ప దేవుడు మనకు ఉండంగా మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదంట. ఆయన అలసిపోడంట. మనం మానవులం, మనం అలసిపోతాం కొన్ని టైమ్స్. అవునా? అది ఎన్నోసార్లు మనం ఆత్మపరంగా, శారీరక పరంగా మనము అలసిపోతాము. కానీ దేవుడు అంట ఎప్పుడు అలసిపోడంట. ఆయన జ్ఞానము అసలు మనం టెస్ట్ చేయలేమంట. ఆయన జ్ఞానం మెజర్ కూడా మనం చేయలేమంట. అంటే అటువంటి గాడ్ మనతో ఉన్నాడంట. అయితే ఈరోజు ఏమంటున్నాడంటే, నీ రైట్స్ గురించి నాకు తెలీదా? నీ బాధ గురించి నాకు తెలీదా? నాకు ప్రతిదీ తెలుసు, నాకు సమస్తం నేను ఎరిగి ఉన్నాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతిదీ చూసుకునే దేవుడిని నేనే. ఈరోజు నువ్వు చూసేది అది పర్మనెంట్ కాదు. పర్మనెంట్ అనేది రాబోతుంది, గొప్పగా ఉండబోతుంది. గొప్ప కార్యాలు నీ సామర్థ్యం కొలది కాదు, నా సామర్థ్యం కొలది ఇవ్వబోతున్నాను నీకు అని. సో భయపడకండి, దిగులు పడకండి. ఏదైతే మీరు పొందుకోబోతున్నారో అది మీ సామర్థ్యం కొలది కాదంట, మీ స్ట్రెంగ్త్ కొలది కాదంట, ఆయన స్ట్రెంగ్త్ కొలది అంట. ఆయనకున్న అండర్స్టాండింగ్ అంతా, ఆయనకు అండర్స్టాండింగ్ ఎంతో వాస్ట్ కదా. సో అటువంటి గొప్ప అండర్స్టాండింగ్తోని ఆయనకున్న సామర్థ్యం కొలది దేవుడు మీకు ఇవ్వబోతున్నారంట. అందుకే భయపడకుండా ఆయన చేసే గొప్ప కార్యాలను చూడండి, దేవుణ్ణి గణపరచండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.